మహిమ కలుగును గాక. మంచి దేవుడు మరి ఒక అవకాశం ఇచ్చినాడు, సజీవ లెక్కలో ఉంచినందుకు దేవునికి వందనాలు. మరి అద్భుతముగా మరి మాసంలో ఇది చివరి ఆదివారము. మరి దేవునిలో బలపడటానికి వీలుగా మరొక ఆదివారం, అంటే 5వ ఆదివారంలో వస్తే ఎంత సంతోషం. ఎందుకంటే ఇంకొక ఆదివారం మనకి దేవుని సందులో గడపడానికి అవకాశం ఎక్కువైపోయింది అన్నది. సరే, మనం వచ్చి దీవించబడుతూ ఉన్నాం, దాని ద్వారా బలపరచబడుతున్నాం. మరి వాక్యం అంటే మనకు తెలుసు, ఉపదేశం ద్వారా వింటున్నటువంటి వాక్యమే కాదు, వాక్యాన్ని మీరు చదువుతూ ఉంటారు. అనేకమైనటువంటి రీతిలో ఇప్పుడు టీవీలో అక్కడ ఇక్కడ మన ఛానల్స్లో మీరు వింటూ ఉంటారు. వాక్యము మనల్లో విశ్వాసంలో బలపరుస్తుంది. అంతేనా? వాక్యము మనల్లో విశ్వాసములో బలపరుస్తుంది. వాక్యము మనల్ని స్వస్థపరుస్తుంది. వాక్యము మనలలో నుంచి చీకటిని తొలగింపజేస్తుంది. అవునా? ఈ పాయింట్స్ కరెక్టేనా? కాబట్టి వాక్యమును శ్రద్ధతో వినాలి. వాక్యమును శ్రద్ధతో వినడమే కాదు, హృదయంలోనికి తీసుకోవాలి. తీసుకున్న దానిని మన జీవితాలకు అప్లై చేసుకుంటూ దాని ప్రకారం నడుచుకునే ప్రయత్నంలో ముందుకు వెళ్తే మనకు ఆశీర్వాదకరమే కాకుండా ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటామనేది సత్యము. అయితే మనమందరం కూడా చూస్తూ ఉన్నాం, పాత రోజుల్లో, పాత నిబంధనల్లో మనము అనేక రోజులుగా బలులు ఇవ్వటాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. మరి అనేక చోట్ల అనేక విషయాలను బట్టి అనేకులు ఈ బలులు అర్పిస్తూ, ఈ రోజుల్లో కూడా అక్కడక్కడ మరి బలులు ఇవ్వటాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ బలులను బట్టి మనము కొంత దాని గురించి అవగాహన కలిగి ఉంటే మంచిది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ బలులు అనేటువంటి అంశంలోనికి తీసుకుంటే ముఖ్యంగా లేవియ కాండంలో 1వ అధ్యాయం నుంచి కూడా ప్రతి చాప్టర్లో మనము ఈ విధమైనటువంటి మాటలు వింటూ ఉంటాం. లేవియ కాండము యాజకుల చేత రాయబడ్డది, యాజకుల కోసం ఉన్నది అనేది జ్ఞాపకం చేసుకుంటే అది ఎట్లయినా మళ్ళీ విశ్వాసలే చేయాలి. యాజకులు చెప్తారు, విశ్వాసం చేస్తారు, కాబట్టి తెలుసుకుంటే మంచిది అనేది నా ఆలోచన. మీరు గమనిస్తే మరి లేవియ కాండంలో దాదాపు పరిశుద్ధత అనేటువంటి మాట 87 సార్లు రాయబడ్డది. పరిశుద్ధత అనేటువంటి మాట 87 సార్లు రాయబడ్డది. అట్లాగే ప్రాయశ్చిత్తం అనేటువంటి మాట 45 సార్లు రాయబడ్డది. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము, చూస్తే చాలా చక్కగా ఉంది. ఈ రెండు కూడా చాలా అవసరమైనవి. ఈ రెండు కూడా క్రైస్తవ జీవితానికి, నమ్మినటువంటి వారికి, విశ్వాసాలకు చాలా 110% చాలా అవసరం. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేము. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తున్నటువంటి మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే ప్రాయశ్చిత్తము, ఇదిగో లెంట్ డేస్లో ఉన్నాము. ప్రభువు మన కొరకు సిలువలో ప్రాణాలను అర్పించి ప్రాయశ్చిత్తం ఇచ్చేసాడు, దయచేసాడు. దేని గురించి? పాపంలకు సంబంధించినటువంటి కట్టు నుంచి, ఆ బంధం నుంచి విడుదల ఇచ్చేసాడు. ప్రాయశ్చిత్తం జరిగిపోయింది. కాబట్టి ఆ రోజుల్లో ఈ ప్రాయశ్చిత్తం గురించినటువంటి అంశాల విషయంలో వస్తే బలులు ఇవ్వటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ బలుల అనేటువంటి అంశానికి వస్తే ఈ గొర్రెలు, మేకలు, పొట్టేళ్ళు, రకరకాల జంతువులు, అనిమల్స్ ఉండేటివి, ఆఖరికి పక్షులు, పావురాళ్ళు అవి కూడా ఉండేటువంటివి. ఏవైనా కానీ కదా, ఎదురు చెప్పలేని, నోరలేని వాటిని పట్టుకొని వచ్చి మన పాపములకు ప్రతిగా వాటిని బలి ఇచ్చి పాపం నుంచి లేదా శాపం నుంచి మనము విడుదల పొందుకున్నాము అనేటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఏదైనప్పటికీ కూడా అవి పోయినాయి, కానీ అవన్నీ కూడా వేరే. కానీ దాంట్లో ఉన్నటువంటి లోతును గ్రహిస్తే మనం ఈ కాలంలో ఎలాగో ఈ పాపముల నుంచి లేదా ఈ శాపముల నుంచి లేదా ఇతరత్ర చెడు నుంచి బయటపడగలము అనేటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మీరు గమనిస్తే చాలా మంది చదివే ఉంటారు, ఎందుకంటే స్టార్టింగ్ చాప్టర్స్ కదా, ఈ ఆదికాండము, నిర్గమకాండము, లేవియ కాండం, పంచకాండాలన్నీ స్టార్టింగ్లోనే ఉంటాయి. కాబట్టి ఎంతమంది చదివారు లేవియ కాండం కదా? కొంచెం మనవి కావు అన్నటువంటి ఆశీర్వాదాలు కావు అన్నటువంటి చదివితే పోరగొట్టుకున్నట్టుంటుంది కదా, బాగా చదివినారు. సరే, దీంట్లో బలుల మాటలు చాలా ఎక్కువ ఉన్నాయి, ప్రతి చాప్టర్లో కూడా ఉన్నాయి. మొట్టమొదట ఎన్ని రకములైనటువంటి బలుల గురించి మాటలు అక్కడ చెప్పబడ్డాయి అనేది ఎవరైనా చెప్పగలరా? 5. ఏమేమి? దహన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, నైవేద్య బలి. అయిపోయినాయి. రైట్, వెరీ గుడ్. సో ఈ బలులు అనేటువంటి అంశానికి వచ్చినప్పుడు మొదట ఆ గేట్ దాటి లోపలికి రాగానే కదా, బయట నుంచి గుడిలోకి మనము తెలుసు కదా, యెరూషలేము మందిర పరిస్థితి అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ బొమ్మలు చూస్తూ ఉంటాం కదా.
మెయిన్ గేట్ దాటి మెయిన్ గేట్ వరకు ఎవరైనా రావచ్చు, లోపలికి రావాలంటే కొత్త గొప్ప పిలుపు ఉండాలని చెప్పుకుంటూ వచ్చాను నేను. కాబట్టి కొద్దిగా విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. ఆడ దాకా వస్తారు ప్రాంగణంలోకి అందాం. ప్రాంగణం అందామా? అక్కడ మనం చూస్తాము మొట్టమొదటిగా 2 అంశాలు అక్కడ చూస్తాం. మొట్టమొదటిది ఏంటంటే గంగాలము, రెండవది ఏంటంటే బలిపీఠం. ఇక్కడ మనం గమనిస్తే ఈ దహన బలి అనేటువంటి అంశానికి తీసుకొని వస్తే అక్కడ అనేక రీతులుగా దహన బలులు చేసి దహించి అర్పించటాన్ని మనము చూస్తా ఉన్నాం. ఈ దహన బలులు అనేటువంటి అంశానికి వస్తే గంగాలం అంటే అక్కడ శుభ్రతకు జ్ఞాపకం చేసుకోవచ్చు, పరిశుద్ధతకు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ బలిపీఠం అంటే సంపూర్ణంగా ఈ లోకపరంగా మనం సమర్పించబడి అన్ని వదిలేసేసి దేవుని కొరకు సమర్పించబడడానికి గుర్తుగా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఇంకా లోతైన అర్థాలు చాలా ఉన్నాయి, కానీ మనం పైన టచ్ చేస్తా ఉన్నాం సబ్జెక్ట్. కాబట్టి బలిపీఠం అంటే సంపూర్ణ సమర్పణకు గుర్తుగా అనుకోవచ్చు. గంగాలం అంటే నీళ్లు, శుభ్రత అంటే పరిశుద్ధత, పవిత్రత, ఇటువంటి వాటికి గుర్తుగా. మరి ఈ మొదట ప్రాంగణంలో ఉపయోగించుకొని అలాగా పరిశుద్ధపరచబడి అలాగూ దహన బలులు అర్పించి సమర్పణ జీవితం కలిగినటువంటి వాళ్ళు లోపలికి వస్తారు. ఈ లోపలికి వచ్చినప్పుడు 3 భాగాలు ఉన్నాయి. మీకు అందరికీ తెలిసినటువంటి అంశమే. ఎవరికి తెలుసు? నాకు మీరు తలలుపుతున్నారు, ఊరికి అబద్ధం తెలుసా మీ అందరికీ? సరే, అయితే ఇప్పుడు అసలు ఈ గుడి అంటే టెంపుల్ అంటారు, యెరూషలేము మందిరం ఎన్ని భాగాలు ఉందో చెప్పండి. టైం వేస్ట్ చేస్తే దెబ్బలు పడతాయి. ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు. మీరు గట్టిగా చెప్పండి. 3 భాగాలు ఉన్నాయి. ఎస్, రైట్. ఇవాళ అన్ని కరెక్ట్ చెప్తున్నారు. మీకు పోయేటప్పుడు ఏదో గిఫ్ట్ ఇచ్చి పంపిస్తాను. సో 3 భాగాలు. గేటు బయట ఉండేది వదిలిద్దాం. గేటు బయట అనేకులు పోతూ వస్తూ కూడా నిలబడి కలుపుకునే వాళ్ళని మనం చాలా మందిని చూస్తూ ఉంటాం ఈ రోజుల్లో. తప్పు కాదు, అది వాళ్ళ ప్రేమ, వాళ్ళ నమ్మకం. కానీ అక్కడి నుంచి ఉన్న వాళ్ళు కూడా దీవించబడతారు. ఎంత లెవెల్లో అనేది మనకు తెలియదు. అది దేవుని చిత్తం, దేవుని ప్రేమ ఎంత ఉందో అంత దీవించు. కానీ లోపలికి రావటానికి విశ్వాసం కొత్త గొప్ప ఉండటం అవసరం. అలాంటి వాళ్ళు ఈ 2 అంశాలలో, మొదటిది దహన బలి, రెండవది గంగాలం అంటే అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధత. ఈ 2 గమనించుకొని ఈ 2 సంపూర్తి చేసుకున్న వాళ్ళు ఇంకొక ప్రాంతానికి వస్తారు. ఏ ప్రాంతం అది? పరిశుద్ధ స్థలము. అంటే చాలా మంది ఏంటంటారంటే పరిశుద్ధ స్థలము అనగానే యాజకుల స్థలము అని. నేనేమంటానంటే ఇక కొత్త గొప్ప విశ్వాసం ఉన్నటువంటి వాడు, తనను తాను సమర్పించుకున్నటువంటి వాడు, తనను తాను శుభ్రపరుచుకుని దేవుని కొరకు ప్రత్యేకించుకున్నటువంటి వాడు అందరూ కూడా అక్కడికి కూర్చోవడానికి, అక్కడికి రావడానికి అర్హులే. కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే మనకి ఇష్టం, అభిరాలంటే చాలా ఇష్టం, బయట కూర్చోబాబు అనలేం కదా. సో ఇక్కడి వరకు పర్మిటెడ్. ప్రాంగణము పరిశుద్ధ స్థలం, ఇది పరిశుద్ధ స్థలంగా లెక్కించడం మొదలెట్టేసాం. సరే, 3వ భాగం ఏంటి? ఇది 3వ భాగము అతి పరిశుద్ధ స్థలము. కాబట్టి అక్కడికి 1000 మంది వస్తారు. ఆ నుంచి ఇంటికి వచ్చేసరికి మరి తక్కువ చేస్తే బాగుంది, ఒక 100 మంది వస్తారు అనుకుందాం. ఎందుకంటే ప్రజలు చాలా తెలివి మీరు ఉన్నారు, మంచి సమర్పణ జీవితాలు కలిగి ఉన్నారు. కాబట్టి వీటి వరకు వచ్చేసరికి వాళ్ళు ఒక 100 మంది వచ్చారు. కానీ వీడు 100 మంది ఉండని, అక్కడ 1000 మంది ఉండని, ఆ బయట 1,00,000 మంది ఉండని, ఇక్కడికి వచ్చే వాళ్ళు మాత్రం, అతి పరిశుద్ధ స్థలంలోనికి వచ్చే వాళ్ళు మాత్రం ఒక 5 మంది. యాజకుడు ఒక్కడే, కానీ యాజకుడు కాదు, ప్రధాన యాజకుడు. ఎందుకంటే ఇక్కడికి వస్తే ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఇష్టారాజ్యంగా ఇక్కడ నిలబడి ఏదంటే చేయడానికి వీలు కాదు. కాబట్టి ఆయనకి పాపం మంచి డ్రెస్లు వేసి బాగా తయారు చేసి, ఎందుకైనా మంచిది బెట్టుకి తాడు కట్టి ఆ తాడు బెట్ట పట్టుకొని కూర్చొని మళ్ళీ కొంగులకు కాస్త గంటలు కట్టి, ఎందుకంటే ఆయన తిరుగాడుతున్నాడు అంటే బతుకున్నట్టు గంట సప్పుడు వస్తుంటుంది. గంట సప్పుడు ఆగిపోయిందనుకో పోయాడు, అందుకే దాంట్లో అనుమానం ఏమీ లేదు. ఎందుకంటే ఇది అతి పరిశుద్ధ స్థలము, దేవుడు నివసించేటువంటి స్థలము. ఇష్టారాజ్యంగా మనం అంత గొప్పలం కాదు, కానీ ఎప్పుడైనా పిల్లలు అంటే కొంచెం కింద కూర్చోబెట్టుకోలేదమ్మా, అంటే మనం ఏదో ఓవర్ షో చేయడానికి అని కాదు, కానీ ఎందుకు అన్నట్టుగా ఆలోచన చేస్తాం. ఇక్కడ ప్రధాన యాజకుడు ఒక్కడే లోపలికి ఎంటర్ కావాలి, ఆయనే అన్ని చేయాలి. ఆ ఏదో సంవత్సరానికి ఒక్కసారి, మళ్ళీ అది కూడా రోజు వచ్చేది కాదు. అది బలులు అర్పించినటువంటి అర్పణ రక్తాన్ని తీసుకొని వచ్చి చిందించాలి, అది పాపక్షమాపణ గురించినటువంటి అంశము. ఇవన్నీ అయిన తర్వాత ఆయన గంట సప్పుడు ఆగిపోతే పోయాడు, గంట సప్పుడు ఉందంటే ఉన్నాడు. కాబట్టి గంట సప్పుడు ఉన్నంతకాలం ఎవరేం పట్టించుకోరు. గంట సప్పుడు ఆగిపోతే తాడు పట్టుకొని లావు, ఎందుకంటే డెడ్ బాడీ బయటికి రావాలి. ఈజీగా అనుకోకండి, మంది రావాలి.
మందిరానికి రావటం అంటే ఏదో షోకు పిలుస్తున్నాం అనుకోకండి. వచ్చి కూర్చొని కూడా ఏదో షో కాదు. ఇది పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, దేవుడు నివసించు స్థలము. ఇష్టారాజ్యానికి కాదు, ఇష్టారాజ్యానికి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, అతి జాగ్రత్తగా ఉండాలి ఈ రోజుల్లో. సరే, అంశాన్ని పక్కన పెట్టేసేస్తే ఈ పరిశుద్ధత పవిత్రత తర్వాత లోపలికి వస్తే జస్ట్ మనం యొక్క మందిర ఆవరణం గురించి 2-3 మాటలు మాట్లాడి నేను అసలు టాపిక్లోకి వెళ్ళిపోతాను. అయితే మీరు గమనిస్తే పరిశుద్ధ స్థలంలోకి వచ్చేసి ఇప్పుడైతే మనం ఇట్లా కూర్చున్నాం, కానీ మామూలుగా అక్కడ మీరు టెబర్నకల్ చూస్తే ఆ బొమ్మలు చూస్తే ఏముంటాయమ్మా, ఏముంటాయి? ఈ పరిశుద్ధ ప్రాంతం అతి పరిశుద్ధ స్థలంలో ఉండేది మీరు చెప్తున్నారు. ఈ పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి? మీకు చాక్లెట్లు ఇవ్వాలో చెప్తా ఏమా, ఏమంటాయి? సో ఒకవైపు ఏమో రొట్టెల బల్ల, ఒకవైపు ఏమో దీపస్తంభం, ఇంకో దగ్గర ఏమో వర్షిపింగ్, మనం ఏదో దేవునికి స్తుతి ఆరాధన చెల్లించడానికి సంబంధించినటువంటి పరిస్థితి కలిగినటువంటి ఒక పెట్టె కానీ, టేబుల్ కానీ, ఒక అరేంజ్మెంట్ కానీ, ఒక పరిస్థితి. దీపస్తంభము వాక్యానికి గుర్తు, రొట్టెల వల్ల మనకు తెలుసు. ఇక వర్షిపింగ్ అంటే ఎవరైతే బయట తమను తాము సమర్పించుకొని పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకొని లోపలికి వస్తారో వాళ్ళు వచ్చి కూర్చొని సంతోషించి ఎగిరి గంతులేసి చప్పట్లు కొట్టి వెళ్ళిపోకూడదు. ఏం చేయాలి? దీపస్తంభం, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి, దేవుని ఎప్పుడో మహిమపరచాలి. స్తుతి ఆరాధన, మన స్తుతుల సింహాసనపై ఆశలు ఉండేటువంటి దేవుడు కాబట్టి పరిశుద్ధ స్థలము. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు వాక్యాన్ని ఆధారంగా చేసుకుని నడిచే ప్రయత్నంలో ఉండాలి. ఎప్పుడు కూడా దేవుని మహిమపరుస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. అంతేకాదు దేవుడు చెప్పక ఒక్క ఆజ్ఞ ఇచ్చాడు, నేను వచ్చు పర్యంతము దీనిని చేయుడు అని ఒక ఆజ్ఞగా ఇచ్చాడు. అది రొట్టెల బల్ల. ఆయన శరీరానికి గుర్తుగా, ఆయన రక్తానికి గుర్తుగా ఏదో తీసుకుంటాం కాబట్టి ఏదో నలుగురితో పాటు చేసేసుకుంటాం అయిపోయింది అన్నటువంటి పరిస్థితుల్లో అయిపోతూ ఉండటం కూడా మంచిది కాదు. ఈ పరిశుద్ధ స్థలం ఇక్కడ కూడా దేవుడు ఏదో కట్టుబడి పెట్టింటాడు. ఏదో అతి పరిశుద్ధ స్థలంలో చాలా పెద్దగా పెట్టేసి దాన్ని ఇంకేదో చేసేసి ఏదో శిక్ష అని చెప్పేసి భయపెట్టడం కాదు, కానీ ఎక్కడ కూర్చున్నా దేవుని స్థలమే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఈ 3 దేనికి గుర్తు? దీపస్తంభము వెలుగుకు గుర్తు. వెలుగు, దీపము, అన్నిటికీ కూడా వాక్యమే కదా మనకు వెలుగు. తర్వాతనేమో బల్ల, తర్వాతనేమో ధూప వేదిక. మూడవది ఏంటి? ధూపవేదిక. ధూపవేదిక అంటే మనం ప్రైజ్ అండ్ వర్షిప్, ధూపం వల్ల ఆయన సన్నిధికి చేర్చబడాలి, దాన్ని ధూపవేదిక అంటారు. ధూపవేదిక తర్వాత అయ్యగారు చెప్పినట్టుగా అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది? మందసము పెట్టి. మందస పెట్టెలో ఇప్పుడు అయ్యగారు చెప్పినట్టు 3 ఉంటాయి. మన్నా పాత్ర, ఆజ్ఞల రాతి పలకలు, అహరోను కర్ర. అహరోను కర్రనా? చిగురించిన అహరోను కర్ర. జాగ్రత్త, ప్రతి పాయింట్లో చాలా తేడా ఉంటుంది. ఇంత లోతు ఉంటుంది. మీరు వచ్చి కూర్చొనిపోతే మీకు ఇంక్రైం వస్తుంది. రోజు బైబిల్ చదవాలి, వాక్యాన్ని వినాలి కదా. రకరకాల ఛానల్స్ రకరకాలుగా చెప్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వినండి, బాగా నేర్చుకోండి, దేవుని సంఖ్యలో బాగుపడే ప్రయత్నం మాత్రం చేయండి. తర్వాత మీ అందరికీ తెలుసు, ఒట్టిగా మందసపెట్టెనే కాదు, ఆ పక్కన ఈ పక్కన మందసపెట్టె పైన మొక్కలు చూసుకుంటూ 2 కెరూబులు ఉంటాయి. ఇది కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. సరే, అందులో మనకు అవసరం లేదు, కానీ ఈ బలుల విషయంలోకి వచ్చేస్తే మళ్ళీ మనము మీకు గుర్తు చేసినటువంటి అంశాలు గుర్తులో పెట్టుకోండి, మనసులో పెట్టుకోండి, పాటించండి, కొంచెం దాని గురించిన నాలెడ్జ్ పెంచుకోండి. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే 3 విషయాలను మనం గమనిస్తూ ఉన్నాం. చక్కగా లోపలికి వచ్చినప్పుడు ఏమేం చేయాలనేది, వాక్యాధారమైన ప్రవర్తనతో మనం ఉండాలనేది, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే బలుల విషయానికి వచ్చినప్పుడు బలులు అనే విషయంలో మనము 5 రకాలైనటువంటి దహన బలి. ఈ దహన బలి అనేటువంటి అంశం మనకు అందరికీ తెలుసు. మరి ఆ రోజుల్లోనే అబ్రహాం ఇచ్చాడు, నోవా ఇచ్చాడు కదా, రాళ్ళు వేర్చి. దానికి కొన్ని చట్టం, దానికి ఒక పద్ధతి, దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది చాలా ఉన్నాయి. ఓకే, ఈజీగా ఎక్కడ పడితే అక్కడ బలి అనేది లేదు. ఆ బలి పీఠం కట్టడం అనేది జరగాలి. ఆ బలి పీఠం మీద బలి అర్పించాలి, ఎవరు అర్పించాలి, ఎట్లా అర్పించాలి, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున వివరాలు ఉన్నాయి. మనకు అంత లోతు సమయం పంచుకోవడానికి వీలు కాదు కాబట్టి అదంతా కూడా హోంవర్క్ కింద మీరు చదువుకోండి. అదేనా? హోంవర్క్ కింద చదువుకుంటారా? మంచిది. చదివితే ఏమొస్తుంది లేదు సార్, బాగా టీవీలు చూస్తే బాగా వస్తుంది, మంచి మంచి సీరియల్స్ వస్తాయి, టైం పాస్. ఎండాకాలం బయటికి ఇవ్వలేక కదా, ఫ్రిడ్జ్లో కూల్ వాటర్ దాక్కుంటా, రసన కలుపుకొని చూసుకుని దాక్కుంటా, వంటలక్క సీరియల్ మస్తుకున్నాయి. కొన్ని పేర్లు చెప్పండి, అప్పుడప్పుడు నేను కూడా ఎక్కడైనా పోయినప్పుడు వాడుకుంటాను కదా. మంచిది, దేవునికి మహిమ కలుగుతుంది కాదు.
దాన్ని బట్టి కూడా దేవుడు మహిమ పొందుకుంటూ ఉంటాడు. ఎప్పుడో ఒక రోజు నెత్తిన మట్టకాయ వేస్తే ఆ మట్టకాయను బట్టి గడగడితే అది తెలుస్తుంది, ఆ నొప్పి తెలుస్తుంది, ఆ బాధ తెలుస్తుంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా దహన బలి అనేటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని కృపలో మరి ఇస్సాకు యాకోబులు కూడా దహన బలి అర్పించినారు. మనం ఏది కడితే అది మనం ఇయ్యటం ఆ రోజుల్లో కదా, గొర్రెలు, పొట్టేళ్ళు, మేకలు, ఇంకా చాలా ఉన్నాయి, పావురాళ్ళు కదా, అవి కూడా ఇచ్చినటువంటివి. నీ పాపము నిమిత్తమే పాపం వాటిని బలి చేసేసి వాటి ద్వారా వచ్చినటువంటి క్షమాపణ ప్రాయశ్చిత్తం అనేది మనిషికి పొందకుండా ఉండినారు అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా మరి రెండవది సమాధానం అని అనుకోవచ్చు. 2, 3 అని లైనప్ చేయడం లేదు, నేను చెప్పుకుంటూ వస్తున్నాను అన్ని. దేని తర్వాత ఏది అనేది మనం గమనించుకోవచ్చు. మొదట దేవునితో సమాధానం పడితే బాగుంటుంది, లేదా చివరిలో అన్ని శుభ్రపడి. ఎందుకంటే నా వరకైతే ఇది నేను సమాధానం అనేది చివరిలో అంటాను. ఎందుకంటానంటే చివర మనం పాప పరిహారం చేసేసుకోవాలి, ప్రాయశ్చిత్తం చేసేసుకోవాలి, కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయనతో కలిసి షేకాండ్ ఇచ్చి ఆయన పక్కన కూర్చోవాలంటే కనీసం గయ్యానికైనా బియ్యానికైనా సమవుజ్జి కావాలంటారు కదా, అంత సమవుజ్జీలం కాకపోయినా కనీసం ఒక ట్రాక్లో ఉండేటోళ్ళమన్నా అయితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కాబట్టి ఆయనతో ఎప్పుడు సమాధానం కలిగి ఉండాలి. కాబట్టి ఆయనకు నీకు మధ్య ప్రపంచాలు ఉండకూడదు. కాబట్టి సమాధాన పరిహారార్థ బలి అనేది ఒకటి ఉంటుంది, అది గమనించుకోవాలి. దాన్ని కూడా మనము తర్వాత చూద్దాం, అంత అవసరం అనుకుంటే దాన్ని బట్టి. కాబట్టి పరిశుద్ధత, ప్రాయశ్చిత్తం అనేటువంటి మాట మనం ఎక్కువగా లేవి కాండంలో చూస్తూ ఉన్నాం. పరిశుద్ధత 87 సార్లు, ప్రాయశ్చిత్తం 45 సార్లు. తర్వాత మీరు ప్రతి దాంట్లో కూడా మీరు గమనిస్తే దాని గురించినటువంటి లోతు ఎలా, ఏమిటి అని, ఎలా చేయాలి, ఏం కావాలి, ఏం తేవాలి, ఇవన్నీ కూడా మీకు అక్కడ వివరాలు ఉన్నాయి. మరి 3వ అధ్యాయంలో 1వ వచనంలోనే అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల అతడు గోవులలో తీసుకుని వచ్చినది మగదే గాని ఆడుదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకుని రావాలి. ఇలాగా కొన్ని రూల్స్ చాలా ఉన్నాయి, మీరు చదవచ్చు. గుడి తేగకూడదు, కుండి తేగకూడదు, పొత్తులు ఉన్నది తేగకూడదు, మత్తులు ఉన్నది తేగకూడదు, ఇలా రకరకాలైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మరి ఏది ఇంట్లో పనికిరాదో దాన్ని తీసుకొచ్చి దేవుని గుండీలో వేస్తామంటే కుదరదు కదా. ఏ ఇంట్లో పనికిరాని వాడు ఉంటాడు, 10th క్లాస్ 5 సార్లు 6 సార్లు పాస్ కాని వాడు ఉంటాడు, రాసినా కూడా వాడిని పాస్టర్ పనికి పంపించడం చేస్తూ ఉంటాం. కాబట్టి అది కూడా గొప్ప విషయమే, అది కూడా సమర్పణే. కానీ ఇవన్నీ కూడా మనకు దేవుని దీవెనలు ఇస్తాయా, దేవుని నుంచి ఏదైనా మట్టకాయలు ఇస్తాయా? మట్టకాయలు అంటే మీకు తెలిసిన ఇట్లా కొట్టడానికి మట్టకాయ అంటారు, మీరేమంటారు? మట్టకాయలేనా? సో ఈరోజంతా మట్టకాయలండి. ఎప్పుడు మట్టకాయలే కదా సార్, ఏనాడు దీవించి పంపించినావు మొబైల్లో, ఎప్పుడు మట్టకాయలు వేసాయి కదా అని మీరు అంటారు. కాబట్టి ఇదే కొత్త కదా, కాబట్టి సరే సర్దుకుందాం, మళ్ళీ సర్దుకుందాం, ఏం చేస్తాం. కాబట్టి మీరు గమనించినట్లయితే దేవుని సన్నిధిలో మనం బలపడి ఉండడానికి వీలుగా, దేవునితో సన్నిహితాన్ని పెంచుకునేదానికి వీలుగా ఇవన్నీ ఆ రోజుల్లో దేవుడు ఏర్పాటు చేసినాడు. మరి ఇవన్నీ కూడా మీరు గమనిస్తే దహన బలి అనే మాటకు వస్తే కదా, మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సి ఈ పస్కా విషయంలోకి వస్తే మనం గమనిస్తాం. పస్కా పండుగ అసలు ఎందుకు ఏర్పాటు చేశాడు దేవుడు? ఐగుప్తులో ఉన్నటువంటి ఆ బానిసత్వ పద్ధతి నుంచి బయటకు వచ్చినాక ఇదిగో నన్ను గుర్తు చేసుకోండి, సంతోషాన్ని అనుభవించండి, ఇది 7 రోజులు చేసుకోండి, పులియన్ రొట్టెల పండుగ, ఆ పండుగ, ఈ పండుగ, పండుగలు కూడా తెచ్చిపెట్టాడు దేవుడు. ఎందుకంటే మనుషులు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఈ పండుగలు చేసుకుపోయి మనం దేవుడిని మర్చిపోయి పండుగల్లో గుర్తుపెట్టుకుంటాం. ఇక్కడ విశేషం ఏంటంటే నన్ను గుర్తుపెట్టుకోవడానికి పండుగలు చేసుకుంటారా నాయన అంటే, మనము పండుగలు చేసుకోవడానికి దేవుని గుర్తుపెట్టుకుంటాం. దట్ ఈస్ ద డిఫరెన్స్. నేను ఆన్లైన్లో ఒకరితో డిస్కషన్లో పెడితే, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ ఆల్మైటీ చర్చ్ అండ్ ద చర్చ్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ అని ఒక ఫిలిప్పీన్స్ నుంచి ఒకటి నన్ను అడిగారు. అదేదో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని. ఇట్లా మనం ఏంటంటే కొన్నిసార్లు అర్థాలు తెలియక 2 చూస్తుందంటే, ఒకటి గాడ్ ఆల్మైటీ చర్చ్, చర్చ్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ. రెండింటి తేడా ఏంటి? ఎప్పుడు రాదయ్యే చర్చి పేరు, ఎప్పుడన్నా కనీసం చర్చి గురించి ఆలోచన చేయండి రవి. ఒక మాట ఏది ఏ కథ అన్న ఆలోచన చేయండి. ఆయన మొత్తుకుంటున్నా, గొంతు రాసిపోయేటట్టు అరుస్తున్నా, మాటి మాటికి లీటర్ నీళ్ళు తాగుతున్నా, మీకు కనికరం పుట్టట్లా మా మీద. చూడండి, ఎవరో నెట్లో చూసేసి నాకు చాటింగ్ లైన్లో పెట్టేసేసి మెసెంజర్లోకి వచ్చి నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయమని వాళ్ళే మళ్ళీ మెసేజ్ పెట్టి, ఎందుకమ్మా ఎందుకు అట్లా ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఇగో ఈ డౌట్ తీర్చుకున్నామని. ఏంటి ఆ డౌట్? గాడ్ ఆల్మైటీ చర్చ్ కదా మీది. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ ఆల్మైటీ చర్చ్ అండ్ చర్చ్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ? రైట్, ఎక్కడో ఆ అమ్మాయి ఫిలిప్పీన్లో పుట్టి పెరిగి సౌదీ అరేబియాలో జెడాలో పనిచేస్తున్నారు. సంతోషం అనిపించింది నాకు. మన విశ్వాసులు ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కొంచెం గగనమవుతున్న రోజుల్లో నాకు బయట నుంచి అటువంటివి వచ్చినప్పుడు చాలా సంతోషం. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ వస్తున్నాయి. దేవునికి వందన. నేను చెప్పేది ఏంటంటే,
లోతు తెలుసుకోవాలి. ఏదో నమ్మామంటే నమ్మాము, వచ్చాం కూర్చున్నామంటే కూర్చున్నాము. ప్రతి దినము ఇది ఏంటంటే జీవపు ఊట. ఈ రోజు ఒకసారి చదివాను, ఈ రోజు 2 సార్లు చదివాను కాదు. జీవితకాలం చదువుతున్నా ఇంకా కొత్త దినమే కనిపిస్తుంది. ఈ సబ్జెక్ట్ అంతా నాకు అర్థమైపోయింది. బైబిల్ అంతా నేను 100 సార్లు చదివానంటే మళ్ళీ మనకు 101 సార్లు చదివేటప్పుడు మళ్ళీ అంత కొత్తదిగా, ఫ్రెష్గా, ఇంకా కొత్తగా దేవుడు ఏదో నీతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే సజీవమైనటువంటి వాక్యం అనేది. అందుకే ఇటు సజీవమైన వాక్యాన్ని మడత పెట్టి ఆదివారం మాత్రం చర్చికి తీసుకొస్తా, మధ్య రోజుల్లో బైబిల్ కూడా తెరవను అటక మీద పెడతాను అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? దేవునికి, కాపరికి ఎట్లా ఉంటుంది? దేవునికే కాదు, కాపరికి ఎంత బాధ అనిపిస్తుంది. చదివితే ఆశీర్వాదం. అందుకే నేను మొదట 2 మాటలు చెప్పింది. వాక్యము స్వస్థతనిస్తుంది, వాక్యము చీకటిని పారదలుతుంది, వాక్యము మన విశ్వాసాన్ని పెంచుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాక్యం ఎవరితో మాట్లాడకపోయినా పొద్దున్న లేసి ఒక పావుగంట, 20 నిమిషాలు, అర్ధగంట దేవుడితో మాట్లాడాలి. అటు వాక్యం చదవాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఇది కొంచెం నెగ్లెక్ట్ చేసేసి ఇంకోటి ఉంది అది బాగా చేస్తాం. ఏది దేవుడు మనతో మాట్లాడడానికి అవకాశం వచ్చేది మనం బైబిల్ చదివినాం. కానీ మనం మాట్లాడే అవకాశాన్ని మాత్రం ఎక్కువగా ఉపయోగించుకుంటాం. ఎట్లా ఉపయోగించుకుంటాం? ప్రార్థన చేసి. ఎందుకంటే మన లిస్టులు చాలా పెద్దగా ఉంటాయి కదా. కాబట్టి నువ్వు కొంచెంసేపు ఊగుండు, విను. దేవుడు ఏమంటాడు? వినుటకు వేగిరపడాలి, మాట్లాడడానికి కాదు. మనం ఏమంటాం? ఈ విషయంలోకి వచ్చేది నేను మాట్లాడతాను, నువ్వు విను అంటే. ఇవన్నీ సరి చేసుకుంటే ఎవరి మాటలైనా వింటాడు, ఎవరికి ఎంతైనా దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు ఎవరు అనేది పక్కన పెట్టు. నేను ఇంత సస్వరిని, నేను ఇంత పరిశుద్ధుడను, అబ్బో నేనా తిరిగి నువ్వు ఊరు దాటవు, 7 దాటవు, ఇంట్లోనే కూర్చుంటే ఇంకా నువ్వు ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది? నీకు లోకంలోకి తిరిగి, లోకంలో ఉన్నప్పుడు కదా శ్రమలు రావాలి, కష్టాలు రావాలి, ఇబ్బందులు రావాలి. దాని నుంచి నువ్వు బయటపడితే నువ్వు పెద్ద జ్ఞానవంతురాలు అని లెక్క. నువ్వు రూమ్లో కూర్చొని ఎవరిని అంటావు, ఎవరిని ముట్టవు, ఎవరిని తగలియవు అంటే నీకు ఏమొస్తుంది, ఏం జరుగుతుంది? ఒక ఎయిడ్స్, ఒక ఇదో, ఒక ఆశ్రమానో, ఒక పేషెంటో చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఎంత కష్టాలు పడుతున్నారు, వాళ్ళ కోసం ఎట్లా ప్రార్థన చేస్తారు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. మీరు ఈ యొక్క లేవియ కాండంలో మీరు గమనిస్తే ప్రతి అధ్యాయంలో ఈ విధంగా మరి కొన్ని మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ మీకు సమాధాన బలి అనేటువంటి మాట ఒకటి చూపించాను. ఆ తర్వాత 4వ అధ్యాయం కానీ ఇంకా అన్ని చూసుకుంటూ పోతే పాప పరిహారార్థ బలి అనేటువంటి మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత అది ఎట్లా చేయాలి, ఏం చేయాలి? 4వ అధ్యాయం 32వ వచనంలో ఎవడైనా పాప పరిహారార్థ బలిగా అర్పించుటకు గొర్రెను తీసుకుని వచ్చినట్లా నిర్దోషమైన దానిని తీసుకుని వచ్చి, ఈ విధంగా మనం అనేక రీతులుగా అనేకమైనటువంటి పాయింట్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో ఇవన్నీ పక్కకు పెట్టేసి దేవుడు ఒక్క మాటలో అన్ని కవర్ చేసేసాడు. విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమైన బలియాగం, అంతే చాలు. అది నేను లాస్ట్లో చెప్తాం అనుకున్నా, ముందే చెప్తున్నాను. ఎందుకంటే ఇన్ని చెప్తున్నాడు ఈ రోజు అంటే కదా అయ్యగారు ఎన్ని బలులు కావాలా, ఆ కోళ్ళేంటి, పొట్టేళ్ళేంటి, అవేంటి ఇవేంటి అని అడుగుతారేమో భయపడుతున్నాను. కానీ ఎలాంటి సమర్పణ అనేది మనం గమనించాలి. నీ హృదయాన్ని ఎలా సమర్పిస్తున్నావు దేవునికి, దేవుని ఎంతవరకు నీ హృదయంలో నింపుకుంటున్నావు అనేది మనం తూచా తప్పకుండా వినే టేకేల్ ఉపవాసస్. ఈ మాట కూడా భయంతో జ్ఞాపకం పెట్టుకోండి. నేను నిన్ను లెక్క చూశాను, నువ్వు నన్ను సరితూగలేదు, నేను తక్కల్లో చూశాను, నువ్వు నాకు సరిపోలేదు అని దేవుడు సంతోషంగా నీతో చెప్తే బాగానే ఉంటుంది. చివరిలో ఏమన్నాడు? ఆ రాజు విషయంలో రాజ్యమును ఆయన ఎదురు నుంచి తొలగి, అట్లాంటి శాపమో, అట్లాంటి ఇరుకో, అట్లాంటి ఇబ్బందో కలిగితే మాత్రం తట్టుకోలేదు. కాబట్టి అటువంటి కష్టం మనకు కలగకుండా మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఎప్పుడు కూడా నిరంతరం నింపుకుంటూ ఉండాలనేది నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తే నోరు లేని జీవాలపై మోపి ఆ బలిపశువు రక్తాన్ని చాలా ఉండేది కదా అప్పట్లో. అది గుమ్మాలకు గీయటం, ఆ రక్తం తీసి బలి తర్వాత గుమ్మాలకు పూసి దానికి పూసి చాలా హంగామా ఉండేది కదా. అవన్నీ కూడా దేవుడు తీసివేసి మనం చివరిలో మాట మీకు జ్ఞాపకం చేస్తే దాని గురించినటువంటి అర్థం మీరు గ్రహించగలుగుతారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించినట్టయితే చాలా ఎన్నో రకాల, నేనేమనుకుంటానంటే కొన్నిసార్లు దేవుడు కొన్ని చోట్ల ఈ బలుల విషయంలోకి వచ్చినప్పుడు పిల్లలు బలి చేయబడ్డారు, పెద్దలు బలి చేయబడ్డారు. యేసుప్రభు విషయంలోకి వస్తే రామాలో అంగలార్పు అనే మాట వచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది ఇంతమంది పిల్లలు బలి అయిపోయినారు ప్రభు. వాక్య ప్రకారము అది పద్ధతి ప్రకారమే జరిగినా కొంచెం మనసులో బాధ అనిపిస్తుంది. 2 సంవత్సరాలు ఆ రాజు పిచ్చోడైపోయి యేసుప్రభుని పట్టుకోలేక, అది యేసుప్రభు చేసింది కాదు, రాజు పిచ్చోడైపోయినా యేసుప్రభుని ట్రేస్ అవుట్ చేయలేక, పట్టుకోలేక, ఇక్కడ పుట్టినోడు ఏంటని తెలుసుకోలేక, సో క్యాల్కులేట్ చేసి 2 సంవత్సరాల కంటే కింద వయసు ఉన్నటువంటి వాళ్ళను చంపేయమన్నాడు. అంగలార్పు. ఇటువంటిది ఏమైనా ఇంకోటి జరిగిందా? ఉందా ఎక్కడన్నా ఇటువంటిది?
ఇటువంటిది ఏమన్నా ఉందా? చదువుతే కదా. మళ్ళీ ఇదే ప్రశ్న. మోషే ఆ టైంలో కూడా అంతే కదా. మగపిల్లలందరినీ మంత్రసానులకు చెప్పేసాడు రాజు. ఏమన్నాడు? మగపిల్లలు పుడితే లేపేమన్నాడు కదా. మంత్రసానుల పేర్లు ఏమన్నా ఉన్నాయా? షిఫ్రా సూయ అనేది నాకు కొంచెం లైన్ గుర్తుంది, కానీ అది కరెక్ట్ కాదు. చూడండి ఒకసారి. వాళ్ళు కూడా చెప్పేశాడు పాపం కదా. ఓకే రైట్. కాబట్టి వాళ్ళకి ఆర్డర్ చేశారు. ఏమని? మోపిల్లలందరూ పాపం అన్ని చోట్ల అక్కడ జరిగేది. నేనంటే ఇది మాత్రం ఎందుకు జరిగింది ప్రభావ, చాలా కష్టం. కానీ దేవుని చిత్తాన్ని ప్రశ్నించలేము. అది చిత్రం. ఆ చిత్రం అలా కొనసాగవలసినది. కానీ ఒకరు తప్పించుకున్నారు. అసలైనోడు ఎవరు? తప్పించుకోవడమే కాదు, మళ్ళీ రాజగృహంలోనే పెరిగాడు. ఎవరు? కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలో అన్నీ జరిగిపోతుంటాయి. కానీ అప్పుడప్పుడు మనల్ని మనం సరి చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి, శుద్ధి చేసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు మాత్రం మనం చేస్తూ ఉండవలసినది. అందుకోసం ఉపయోగపడేటివే ఇవి. ఈ 5 మనం గమనిస్తే తర్వాత నైవేద్య బలి, సమాధాన బలి అంటే మీ అందరికీ తెలుసు. నేనేమంటానంటే సింపుల్గా మీకు అర్థమయ్యేదానికి, దేవునితో సమాధానం కలిగి ఉండడం కోసం అర్పించేటువంటి ఒక బలి లాంటిది. కాబట్టి దేవునితో సమాధానం అనగానే నేనేమంటానంటే మనకి ఇష్టమైనవి బలిగా చేసి, ఇప్పుడు ఆ బలులు అయితే కోళ్ళను కుక్కలను వాటిని మనం ఏం చేయలేం. కానీ మనం ఏదైతే ఇష్టపడతామో అది మన చిత్తం కాదు, నాకు ఇష్టమైంది కాదు, నీ ఇష్టమైతే నెరవేర్చు అన్నామంటే చాలు, మన హృదయాన్ని బలిగా అర్పించినట్లే. కాబట్టి అదొకటి. ఇంకా నైవేద్య బలి అనేది ఒకటి ఉంది, అది కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక తర్వాత 2 అంశాలను మనం కొంచెం లోతుకు వెళ్ళి, మన ఈ మధ్య ఒక దగ్గర పాప పరిహారార్థ బలి గురించి మాట్లాడాను. అట్లాగే ఈరోజు కొంచెం అపరాధ పరిహారార్థ బలి గురించి కూడా 2 మాటలు మాట్లాడి మనం ముగించేసుకుందాం తొందరగా. కాబట్టి మీరు గమనించినట్లయితే ఈ 3 కూడా మీకు ఉన్నాయి. ఎట్లెట్లా ఏమి అనేది మీరు లేవే కాలంలో చూడగలుగుతారు. వాటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అద్భుతమైనటువంటి దేవుడు ఆ విధంగా మరి దేవుడు అనేక విషయాల్లో బలపరుస్తూ ఉంటాడు. తర్వాత నేను గమనించినటువంటి ఇంకొక అంశం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కదా, మనకి ఏదైనా జరిగితే దేవుడు ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వాలి. వెంటనే నన్ను ఇబ్బంది పెట్టినటువంటి వీళ్ళని వెళ్ళి చెంపదెబ్బ కొట్టాలి, లేకపోతే ఇంకేదో చేయాలి అని మనం అనుకుంటూ ఉంటాం. అది తొందరగా జరగాలని. ఫరో విషయంలో నాకు తెలిసినంత ఒక 80 సంవత్సరాల దాకా పట్టినట్టుంది ఫరో ఇక ప్రాయశ్చిత్తం పొందుకోవడానికి, అది జరగడానికి. దేవుని ఉగ్రత మీదికి రావటం అనేది ఆలస్యం ఎందుకు చేస్తాడంటే అందరి మీద అవకాశం ఇస్తాడు. ఇంకా దేవుడు వారు మారుమనసు పొందడానికి, దానికి సంబంధించిన ఫలాలు పొందుకోవడానికి కొంచెం అవకాశం ఇస్తుంటాడేమో అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడు ఆలస్యం చేశాడు కాబట్టి మనం చేసింది ఏమీ లేదు, హ్యాపీగా మనం ఇంకా ఏమంటారు అలా చేస్తూ ఉండిపోవచ్చు అని కాదు. కానీ దేవుడు తన కృపను బట్టి మనకు అవకాశం ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించుకుందాం. చాలా విషయాల్లో మనము వెనకడుగు వేస్తున్నాం. ఎందుకంటే దాని యొక్క జ్ఞానాన్ని సరైన రీతిలో మనము పొందుకోకపోవడం వల్ల ఏదో దేవుడు అంటూ ఉన్నాం, దేవుడు అలా ఉంటున్నాడు, దేవుడు అలాగ ఉంటే మనకి విధంగా జరుగుతుంది కాబట్టి తిరిగించుకుంటూ పోదాం అనేదే. కానీ దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత మహిమ కలిగినటువంటి వాడు, ఎంతగా మనల్ని ప్రేమించేటువంటి వాడు, ఎలాగా మనకు సహాయం చేసేవాడో తెలిస్తే ఎంత గొప్పగా ఉంటుందండి. ఒక మామూలు వ్యక్తి నీకు ఎవరైనా తోడు నిలబడితే నీకు ఎంత సంతోషం, ఎంత భరోసానో, అటువంటిది చాలా గొప్ప పదవిలో ఉండేటువంటి వాడు, చాలా పలుబడి కలిగినటువంటి వాడు, చాలా బల సంపన్నుడైనటువంటి వాడు నీకు తోడుంటే అటువంటిది దేవుడే నీకు తోడుగా నిలబడితే ఇంకెంత సంతోషం, ఎంత భరోసా, ఎంత ధైర్యం కలుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధి, బలము, భరోసా ఎప్పుడు పోగొట్టుకోకూడదు. ఎప్పుడు కూడా కదా, ఏ దిక్కు లేకపోతే దేవుడే దిక్కు. మరి దేవుడితోనే గొడవలు మొదలు పెట్టుకుంటే మనం ఇంకెవరి దిక్కని పోతాం. కాబట్టి వీటిని జ్ఞాపకం చేసి కొన్నిసార్లు మనము సబ్జెక్ట్ లోతులోకి వెళ్తే మనము చాలా విషయాలు గమనిస్తూ ఉంటే కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుంది. దూతలు ఎంతమంది? దూతలు లెక్క పెట్టమని చెప్పట్ల. మెయిన్ కేటగిరీస్. మెయిన్ సో మెసెంజర్, సో సమాచార హక్కు అంటే గాబ్రియల్ గుడ్ ఫస్ట్. యుద్ధము, గొడవలు, పోరాటం అంటే ఎవరు గుడ్ ఫస్ట్? ఏంజల్. ఎవరు అమ్మా? ఎవరు? ఏదో మిఖాయేలు. దేవుని ఎప్పుడు స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవునికి నమ్మకస్తుడిగా ఉంటూ దేవుని పక్కన పనిచేస్తూ ఉండేటువంటి వాడు గర్వంతో పడిపోయాడు. వాడి పేరేంటి? లూసిఫర్ కదా. ముగ్గురు కదా. ఇంతేనా? ఎక్కడన్నా సంహార దూత అనే పేరు విన్నారా? ఉందా బైబిల్లో? కానీ ప్రత్యేకంగా వేరే పేరు పెట్టలేదు. ఏమని? గాబ్రియల్ అని, మిఖాయేల్ అని, లూసిఫర్ అని. కానీ ఒక నేమ్ ఉంది తెలియకుండా. ఏమిటా నేమ్ తెలుసా? సంహార దూత. విన్నారా?
ఆయనకి పేరు లేదు ప్రత్యేకంగా, మనం పెట్టుకుందాం ఏదన్నా పేరు, కానీ ఆయన పని ఏంటి? పట్టుకుంటూ పోతున్నాడు సమాధానం. వదిలినాడంటే లక్షల్లో లేచిపోతారు ప్రజలు. మళ్ళీ దేవుడు ఆపమనే వరకు ఆగడాయి. ఎందుకంటే దేవుడు అప్పగించిన పని, దూతలు ఎప్పుడు కూడా దేవుడు అప్పగించిన పని సక్రమంగా చేయాలి. ఇటువంటి పాయింట్స్ గమనించినప్పుడు ఒక పక్క వణుకు పుడుతుంటుంది. దేవుడు వణుకు కూడా వస్తుంది, సంతోషం ఉంటుంది. ఆయన మనకు తోడుగా నిలబడితే, ప్రేమిస్తే ఎంత సాయం చేస్తాడో. ఆయన ఉగ్రత అనేది మొదలైతే ఎవరు ఆపలేరు. అందుకే ప్రకటన గ్రంథం చదివితే నిద్రపట్టింది. ఆ ఉగ్రత పాత్రలు అవన్నీ కూడా. కాబట్టి ఏదో సులువుగా నమ్మాం, అయిపోయింది. ఆదివారం చర్చికి వెళ్ళాం, అయిపోయింది. సులువుగా తీసుకోకండి. ప్రతి క్షణము విలువైనది దేవుని సంగతి. ప్రతి మాట విలువైనది, ప్రతి తలపు విలువైనది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అద్భుతమైనటువంటిది, ఆశ్చర్యకరమైనటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మరి అలా గమనించినట్లయితే మరి నేను అనుకున్నటువంటి ఒక అంశాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ పాప పరిహారార్థ బలి అనేటువంటి అంశాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ పాప పరిహారార్థ బలి అనేది మీరు గమనించినట్లయితే మనకు ప్రాయశ్చిత్తము లేదా క్షమాపణ కలగజేస్తూ ఉంటారు. ఈ ప్రాయశ్చిత్తము బలి, అపరాధ పరిహారార్థ బలి అనేది మనం చూసినట్లయితే మనకు ఎటువంటి మేలు జరుగుతున్నది, ఎటువంటి క్షేమము జరుగుతున్నది, ఎటువంటి ఆశీర్వాదం మనకు జరుగుతున్నదో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా ఆ పైన దహన బలి విషయాన్ని చూడండి, సమాధాన బలి విషయాన్ని చూడండి, నైవేద్య బలి విషయాన్ని చూసుకోండి. పాప పరిహారార్థ బలి అంటే ప్రాయశ్చిత్తము లేదా క్షమాపణ దొరికేటువంటి పరిస్థితి. ఈ ప్రాయశ్చిత్త బలి కూడా, పాప పరిహారార్థ బలి కూడా మీరు ఆ లేవి కాండంలో చూస్తే ఆ గొర్రెలు, అవి నోరు లేని మూగ జీవాలు, వాటిని చంపాలి, వాటిని ఆ రక్తం తీసుకొచ్చి గుమ్మాలకు రాయాలి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. కానీ అసలైనటువంటిది ఏదో మనకు దేవుడు జరిగించిన అంశం ఏదో మళ్ళీ చివరిలో జ్ఞాపకం చేసుకుందాం. మరి గమనించినట్లయితే ఈ పాపము పరిహారార్థం అంటే పాపపు ఒప్పుకోలు. మరి దావీదు ఏమంటాడంటే ఒప్పుకోవడమే కాదు, ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టి వాడు ధన్యుడు అన్నట్టుగా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. పాపం చేయడం అనేది మానవ జీవితంలో సహజమైనటువంటి గుణం. శరీరము బలహీనము, ఆత్మసిద్ధం అనే వాక్యం సెలవిస్తుంది. అయినప్పటికీ కూడా పాపము విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేది మనం ఎప్పుడూ నేర్చుకుంటున్నటువంటి అంశమే. దావీదు ఏమంటాడంటే పాపము ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టేవాడు ధన్యుడు అనేటువంటి మాట మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఎప్పటికప్పుడు ఆ పరిహారార్థ బలి చేయడమే కాకుండా దాన్ని ఇక ముందు చేయకుండా ఉండటంలో మనము ముందుండాలి. ఎప్పుడు బలి అర్పిస్తున్నాం అంటే అలవాటు కోసం కాదు అది. ఎప్పుడైతే నువ్వు పాప పరిహారార్థ బలి అర్పించావో ఇక దాన్ని నేను చేయను అనడం కోసమే దాన్ని అక్కడ ముగించేశాం. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీరు గమనించినట్లయితే మనకి ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది నాయకులు ఎలా ప్రార్థన చేయాలి, ఈ పాప పరిహారం గౌరవించేటువంటి అంశాలు, ఎవరెవరి గురించి చేశారనేటువంటి అంశాలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మోషే ప్రజల గురించి, అంతమంది ప్రజల గురించి మంచి నాయకుడిగా వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ, ప్రార్థన చేస్తూ వాళ్ళకి ముందుండి దేవుడు పట్టం కట్టి నడిపించాడు. లక్షల మంది, ఒకరిద్దరు కాదు. ఈ రోజుల్లో 100 మందినో 20 మందినో 30 మందినో వెంటేసుకొని తిరగడం అంటే అది లెక్కకు రాదు. మంచి నాయకుడు కదా, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అనిపించినటువంటి వాడు. అట్లా మనం చూస్తే చాలా మంది ఉన్నారు. నెహెమ్యా ఉన్నారు, ఎజ్రా ఉన్నారు. 2-3 మాటలు మనం చూసి ముగించేసుకుందాం. మరి నెహెమ్యా విషయంలోకి వస్తే నెహెమ్యా తీయండి. నెహెమ్యా ఎజ్రాల్లో ఏ మాటలు ఉన్నాయో మనం చూస్తాం. పాపములు అన్నటువంటి అంశం, పాప పరిహారార్థ బలి అనే అంశాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. పాప పరిహారార్థ బలి, పాపం అనేటువంటి అంశం. మొదటి అధ్యాయం 4వ వచనం నుంచి మీరు చూస్తే చాలా మాటలు ఉన్నాయి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుంటే ఏడ్చి అనేటువంటి మాటతో మొదలై ఈ నెహెమ్యా విషయంలో చాలా జరుగుతూ ఉంటాయి. ఆయన మందిరాన్ని కట్టడానికి వచ్చాడు, ఇవన్నీ జరిగిపోతూ ఉన్నాయి. పట్టణం పాడైపోయింది, గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉన్నాయని విన్నాడు, రాజుతో మొరపెట్టుకున్నాడు, వచ్చేసాడు. అయితే వచ్చి ఈ యొక్క ప్రారంభానికి ముందుగా ఆయన చేస్తున్నటువంటి అంశాలను మనం చూస్తే చక్కటి మాటలు ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే 9వ అధ్యాయము 2వ వచనంలో మీరు చూస్తే నెహెమ్యాలో 9వ అధ్యాయము 2వ వచనంలో మీరు చూస్తే ఇశ్రాయేలీలు అన్ని జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి, మొట్టమొదటిగా మనల్ని మనం ప్రత్యేకించుకోవాలి. నలుగురితో పాటు పోయేది కాదు, మనది కొంచెం పద్ధతి వేరే ఉంటుంది. దేవుని కొరకు సంపూర్ణమైనటువంటి సమర్పణ కలిగినటువంటి వారిగా మనం నిలబడుతూ ఉంటాం. ఇక్కడ మీరు గమనిస్తే నెహెమ్యా వీరందరి గురించినటువంటి మాటలు, ఇక్కడ ఉన్నటువంటి అంశాలు మనం చూస్తే ఇశ్రాయేలీలు అనేటువంటి మాట 2వ వచనంలో మొదటి ప్రారంభము. అన్ని జనులందరూ తెగింపబడిన వారై నిలబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. పాప క్షమాపణ జరగాలి అంటే
బలులు ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో పాపపు ఒప్పుకోలు చాలు, కానీ ఒప్పుకోలకు సరిపోదు. ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టడం అనేది చాలా అవసరం. ఎలాగో ఒప్పుకుంటున్నాం కదా దేవా అనేసి మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే వినడానికి దేవునికి చెప్పడానికి నీకు కూడా కొంచెం అసహ్యంగా అయిపోతుంది. కాబట్టి ఏదైతే మనం మానవ మాత్రం చేస్తూ ఉంటాం కాబట్టి ఎప్పటికప్పుడు దేవుని యొక్క మొర పెట్టుకుంటూ ఉండాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ ప్రజలు తమ పాపములను ఒప్పుకొనిరి. మొదట పాపాలు ఒప్పుకోవాలి. పరిహారార్థ బలులు ఆ రోజులు అయిపోయినాయి. ఇప్పుడు మొదట ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టే ప్రయత్నం చేయాలి. ఒప్పుకొనడంలో మొదటి అంశం ఏంటంటే మన పాపములను మనం ఒప్పుకుంటూ ఉన్నాం. ఇది తప్పేం కాదు, కానీ ఇక్కడ మీరు ప్రత్యేకంగా ఇంకో అంశాన్ని మీరు గమనిస్తే ఏమనుందండి, ఇతరుల పాపములను. దయచేసి ఇది జ్ఞాపకం పెట్టుకోండి. క్యారీ ఫార్వర్డ్ అంశాలు కొన్ని ఉంటాయి. అంటే ఏదో తరతరముల నుంచి వస్తూ ఉంటుంది. ఆడికి ఏదో బీపీ ఉంది, డాక్టర్ దగ్గరికి పోతాడు. మీ తాతకి ఏమన్నా ఉండిందా అంటాడు ఆయన. మీ తాతగా ఈ బీపీకి సంబంధం ఏంటో ఆయనకు తెలుసు, నీకు తెలియదు. ఇట్లాగే షుగరు మీ అమ్మకుందా, అయితే నీకు కూడా ఇవాళ కంటే రేపు వస్తుంది అంటారు. ఈ క్యారీ ఫార్వర్డ్ అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ క్యాన్సర్ విషయాలు కూడా కానివ్వండి. ఈ పితరుల దోషములు, పితరుల పాపములు వాళ్ళు ఉన్నారా లేదా, వాళ్ళు చేసింటారా లేదు, వాళ్ళు మంచి బ్రతికించారు, చాలా మంచివారు, ఇందులో అనుమానమే లేదు. కానీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంచుకోకూడదు. అందుకని ఏం చేశారంటే వీళ్ళు పితరులు, ఇక్కడ ఏంటంటే గ్యారంటీలకు తెలుసు ఇజ్రాయేలీలకు, ఎందుకంటే వాళ్ళ పితరులు ఎప్పుడు వ్యతిరేకించినారు, ఎప్పుడు సనుకుంటూ ఉన్నారు, కొనుక్కుంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి డౌట్ లేదు. అందుకని ఏం చేశారంటే తమ పాపములను ఒప్పుకున్నారు, ఇతరుల పాపములను సైతం ఒప్పుకున్నారు. కాబట్టి పాప పరిహారార్థ బలిగా నిన్ను నీవు సమర్పించుకునే ముందుగా నీవు సిద్ధపరచుకోవాల్సినటువంటి అంశం ఏమిటయ్యా అంటే నీ పాపములను నీవు ఒప్పుకోవాలి. మనం బల తీసుకునేటప్పుడు మనం అంటూ ఉంటాం కదా, ఏదైనా ఈ వారంలో ఏదైనా తగ్గుంటే క్షమించమని అడగండి. ఒక్కటి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డారా, నీ పాపములనే కాదు నీ పితరుల పాపములను సైతం ఒప్పుకొని తీరాలి. నువ్వు ఒప్పుకున్న రోజున దేవుడు క్షమాపణ అనుగ్రహించాడు. అట్లాగే మీరు గమనిస్తే చాలా చోట్ల ఉన్నాయి ఈ మాటలు. టైం సరిపోదు కాబట్టి మనం అక్కడక్కడ 2-3 మాటలు ముగించేసుకుందాం. ఎజ్రాలో కూడా చూడండి, పక్కనే ఉంటుంది ఎజ్రాలో చూడండి 9వ అధ్యాయం 5వ వచనము. చిన్న చిన్న మాటలు అంతే, నేను ఎక్కువ పెద్దగా చూపించాను. 9వ అధ్యాయం 5వ వచనము ఏమైనా అక్కడ, శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రంపై దుప్పటిని చింపుకొని మోకాల మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి నా దేవా నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తికొండకు సిగ్గుపడి కిన్నడునై ఉన్నాను. ఎట్లుండాలి మీకు తెలుసు. నూతన నిబంధనలో ఒక సమరయుడు, ఇంకెవరమ్మా, ఇంకెవరో వచ్చి ఒక ఆయనేమో నేను రోజు ఉపవాసం ఉంటా, రోజు ఇచ్చేస్తా అని చెప్పుకున్నాడు దేవునికి కదా. ఇంకొకడు తల ఎత్తుటకైనను భయము, భక్తి, వణుకు తల దించుకని ప్రభువా నేను నీ ఎడల పాపం చేశాను. ఎవడు బయటికి పరిశుద్ధుడిగా మార్చబడి వెళ్ళాడు? ఎప్పుడైతే నాకేంటి మా వాళ్ళు ఎప్పుడు చేస్తారు, వీళ్ళు ఎందుకు చేస్తారు, వాళ్ళు అనుకున్నప్పుడు ఎవరి పాపాలు ఎవరివి క్షమించబడవు. ఎప్పుడైతే బెనిఫిట్ డౌట్ కింద క్షమించమని అడుగుతామో అందరివి, మనవే కాదు ఎవరివి. మనం ప్రార్థనకు వచ్చినప్పుడు ఎవరి పాపాలు క్షమించమని అడగాలి. ఎంతసేపు నా పిల్లలకి అది, నా పిల్లలకి ఇది, నాకది. గుడ్ ఫ్రైడేకి ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తాం. ఈస్టర్ రోజు కొత్త చీర కట్టుకోలే కదా, కొత్త చీరకు డబ్బులు, ఇవే ప్రార్థనలు కదా. గుడ్ ఫ్రైడే రోజు కొత్త చీర కట్టుకొని వస్తే బాగోదని అందరూ చూసి ఏమనుకుంటారు, దుఃఖదినం కూడా వీళ్ళు క్రిస్టియన్స్ వీళ్ళు మామూలు కాదురా పోయి కొత్త చీర కట్టుకునే పోతారు గుడ్ ఫ్రైడేకి కూడా చర్చికి అని అనుకుంటారని సీదాగా వస్తారు. ఈస్టర్ రోజు అట్లా వస్తే బాగోదు కదా, దేవుడు ఒప్పుకోడు. ఏం కావాలి? కొత్త చీరలు కావాలి. ప్రార్థన చేయమంటే 40 దినాల ఉపవాసం ప్రార్థనలో అది కూడా ఒక అంశమే. ఏమిటి? ఈస్టర్ రోజుకు మంచి చీర కొనాలి, మా ఆయనకు మంచి బుద్ధి, నేను ఉపవాసం ఉంటున్న రోజు ఆయనకు బిర్యానీ ఉండి పెడుతున్నా కానీ ఇది చూసాను ఆయన మనసు కరిగేటట్టు చేయి. ఏం చేయాలి? నీ పాపములు పితరుల నీ ఆశలు కాదు, నీ కోరికలు కాదు, నీ అవసరాలు కాదు మొదట దేవుని ఎదుట ఉంచవలసింది. అలాగని దేవునికి తెలియదా నువ్వేం చేసావో? తెలుసు. తెలిసినా నీకు నీవుగా అదేంటి సార్ నీ పాపాలు ఎడం చేసేసాడు, తూర్పు పడమని ఎంత దూరం అంత దూరం చేసాడు, తిరగతురాయి గట్టి వేసాడు జ్ఞాపకం చేసుకుంటే నేను చెప్పలేదు. ఎప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటే కానీ మనుషులం కదా, మానవ మాత్రులం కదా, బుద్ధి వేరే రకాలుగా పోతుంటది కదా.
అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకొని మళ్ళీ క్షమించమని అడగాలి. వాటిని జ్ఞాపకం చేసుకొని బిత్తరపోయి భయపడి దేవుని వదిలిపెట్టమని కాదు అక్కడ అర్థం. ఏమని? మళ్ళీ క్షమించమని. పితరుల పాపములను సైతం. అందుకని యెషయా ఇక్కడ చాలా చక్కటి మాటల్లో ఉన్నాయి. ఆయన ఏమంటాడంటే, మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, కిన్నుడనై సిగ్గుపడి. కానీ మనం ఏంటో చేస్తాం? అప్పుడా నేనా చేసేటి అని చెప్పుకుంటారు. సాక్ష్యాలు కొంతమంది వింటుంటే ఆశ్చర్యం వేస్తారు. సిగ్గుపడవలసినటువంటి సాక్ష్యాలు. అందుకే మీ పాపములను ఒకరితో కూడా ఒప్పుకొని అన్నప్పుడు ఏం చేయాలి? దేవుని అనుమతి తీసుకోవాలి. అది బలమైన సాక్ష్యంగా నిలబడుతుందా, వెకిలిగా మారిపోతుందా? ఇప్పుడు అందుకే కదా కొన్ని సాక్ష్యాలు ట్రోల్ అవుతూ ఉంటాయి, ట్రోల్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే వెకిలి సాక్ష్యాలు అయిపోయింది. దేవునికి మహిమకరంగా లేవు. ఇంత బాధ అనిపిస్తుంది నీ వలన. అందుకే కదా నా నామము అని లేదా దేవుడు ఎప్పుడు ఇచ్చే దేవుడు నిజమే కాదన్నాను. కానీ నీ వైపు నుంచి కనీసపు పాపకు ఉప్పులన్నా లేకపోతే ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు దేవుడు? ఎందుకు ఇవ్వడు? కాబట్టి ఈ 40 దినముల ఉపవాస ప్రార్థనలో ప్రారంభం నుంచి చివరి వరకు మొట్టమొదటిగా నీ ఆయుష్యాలు, నీ అవసరాలు పాపములు. ఎవరి పాపములు? మొదట నీ పాపములు, నీ పితరుల పాపములు. వాళ్ళు మనుషులైనా, చెడ్డోళ్ళైనా, ఇట్టోళ్ళైనా, రక్షించబడిన వాళ్ళైనా, రక్షించబడిన వాళ్ళైనా, నీ బాధ్యత, నీకు ఇచ్చిన అవకాశము నీవు ఇతరుల పాపాలు ఒప్పుకోవాలి. నాయకులు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఇప్పుడు మోషే గురించి, వీళ్ళందరి గురించి, ప్రజల పాపములను సైతం ఒప్పుకునేటువంటి వాళ్ళు ఏమి చేయకపోయినా ప్రజల పాపములు. ఒక కాపరి ప్రార్థన చేసేటప్పుడు తన విశ్వాసుల పాపములను మీద వేసుకొని క్షమించమని అడగకపోతే వారికి మేలు చేయమని ప్రార్థన చేయలేడు. తనకు ద్రోహం చేస్తేనే కాదండి, ఒక విశ్వాసం ద్వారా ద్రోహం చేయబడి ఏడ్చి బాధపడి విసిగిపోయి వేసాలి అని కాదు. ఎవరు ఏమి కాకపోయినా గుర్తు చేసుకుంటున్నాం. చిన్నపిల్లలను సైతం గుర్తు చేసుకున్నాం. ప్రభా ఏమో పిల్లలనైనా జాగ్రత్త ఏమైనా చేసింటారేమో. ఇది నేను మీకు యోబు గ్రంథంలో చూపిస్తాను. యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే 5వ వచనం చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో వారి చాలా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. ధనికుడు కదా, ప్రతిరోజు విందు రకరకాల ఎంజాయ్మెంట్. అయితే యోబు ఏం చేస్తా ఉన్నాడు? వారి విందు దినముల సమయం సమాప్తి అయినప్పుడు తమ కుమారులు పాపము చేసి, ఎక్కడో బయటికి కాదు, తమ హృదయములలో దేవుని దూషించదేమో అని అనుమానం. అంతే, చేశారన్న గ్యారెంటీ ఏం లేదు. అందుకోసం యోబు ఏం చేసినాడమ్మా? వారిని పిలువనంపే, వారిని పవిత్రపరిచే, అరుదోదేమన లేచే, వారిలో నీ పిల్లలకు బట్టలు కావాలి, నీ పిల్లలకు చదువులు కావాలి అనే మాట తప్ప ఏనాడైనా ఇక్కడి ప్రార్థన చేసినా నీ పిల్లల గురించి, నీ కూతురు గురించి, నీ కొడుకు గురించి. మరి ఈరోజు వాళ్ళు రోడ్డును పట్టుకొని తిరుగుతున్నారు అంటే ఎవరి పరిస్థితి? వాడు సరిగ్గా చదవట్లేదు అంటే ఏం చేస్తాము? ఎవరికి అప్పగించావా? ఎవరు అప్పగించినట్టు? పోనీ అప్పగించేవాళ్ళు లాభం పెట్టాడే పాప, అందరూ పోయినారు. కానీ చివరికి మళ్ళీ దేవుడు రెండింతలు ఆశీర్వాదం ఇచ్చాడు. నీ పిల్లల బాగు గురించి నువ్వు ఎలాగ ఆలోచన చేస్తూ ఉన్నావో, పండగకు పంపానికి వారు సంతోషంగా ఉండాలని ఏ తినే తెచ్చి పెడుతున్నావో, ఏ కట్టుకునే పట్టు తెచ్చి కాస్ట్లీగా నా పిల్లలు ఇంత కాస్ట్లీగా తిరగాలి, ఇంత అద్భుతమైనటువంటి రీతిలో అందరిలో కొట్టొచ్చినట్టు అద్భుతమైన రీతిలో ఆ ఎత్తులో కనపడాలని నువ్వు అనుకుంటున్నట్టే నీ దేవుడు నీ గురించి కూడా అలాగే అనుకుంటాడు. నువ్వు ఉన్నతిలో ఉండాలి, విశ్వాసంలో ఉండాలి, తనను మహిమపరిచే విధానంలో ఉండాలి. మరి అలాగూ ప్రార్థన చేయక ఈ 40 దినములలో 22 దినాలు అయిపోయినాయి. 22 దినాలలో ఒక్కనాడైనా నా పిల్లలు ఏమైనా తప్పిదము చేసి ఉంటారేమో ప్రభావం. వాళ్ళ పక్షాన నేను అడుగుతున్నాను, నా భర్త పక్షాన నేను అడుగుతున్నాను, నా భార్య పక్షాన నేను అడుగుతున్నాను, నా పిల్లల పక్షాన నేను అడుగుతున్నాను, నా జనుల పక్షాన నేను అడుగుతున్నాను క్షమించమని, నా పితరుల పాపములు క్షమించమని. వారు లేరు, అయిపోయింది వాళ్ళ కథ. అయినా నా పితరుల పాపాలు క్షమించాను. ఎవరన్నా ఒక్కరన్నా చేస్తున్నారా? నేను మిమ్మల్ని అడగట్లా, అనేక చోట్ల ఇదే అడుగుతున్నా. ఈ 22 దినాల్లో ఏం చేశారు, ఎన్ని నెరవేర్చాయి అంటే ఏదో చెప్తారు, ఇది జరిగిందండి, అది జరిగిందండి అని. మంచిదే, అవి కాకుండా ఇవేమన్నా చేసావని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒక్కనాడైనా నీ బిడ్డ గురించో, నీ కొడుకు గురించో ఒక్క ప్రార్థన ఏంటి? ఏమో పొద్దున్న లేసి బయటికి వెళ్తారు, కాలేజ్ అంటారు, స్కూల్ అంటారు, ఫ్రెండ్స్ అంటారు. ప్రభా ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు, నీ కాపుదల ఏ తప్పిదము చేయకుండా చేసి ఉంటారేమో వాడిని క్షమించు.
అనేటువంటి ప్రార్థన. ఏ తల్లి అయితే ఇటువంటి వాళ్ళు ఎంత అద్భుతంగా ఉన్నారు. మీరు వాక్యంలో కానీ బయట సాక్ష్యాలలో గమనిస్తే ఇలా ఆ బిడ్డల కోసం ప్రార్థించినటువంటి తల్లిదండ్రుల వల్ల ఆ బిడ్డలు ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎక్కి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాల ద్వారా బలపరిచినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ పాటల పుస్తకాలు రాసినటువంటి వారు, సంగీతం ఇదిగా మన కొంతమంది పేర్లు నాకు గుర్తు రావట్లేదు, మన బైబిల్ డిక్షనరీ ఇవన్నీ కూడా రాసినటువంటి వారు అద్భుతంగా వారి తల్లిదండ్రులు ఆవిలాగా వారి కొరకు ప్రతి దినము రాత్రి వాళ్ళు పడుకోగానే వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని ప్రార్థన చేసినటువంటి తల్లుల గురించి మనం వింటూ ఉన్నాం సాక్ష్యాలు. మరి నీ పరిస్థితి ఏంటి? నీ బిడ్డలు నిద్రపోకముందే నువ్వు నిద్రపోతున్నావా? అలసిపోతున్నావు కదా. రాత్రి మధ్యరాత్రి లేచి నీ బిడ్డ పడుకున్నప్పుడు వెళ్ళి ఆ బిడ్డను ముట్టుకొని తాకి తల్లిగా తండ్రిగా దీవిస్తూ ప్రార్థన చేసిన సందర్భం అక్కడ చెప్పు. ఎక్కడ నేర్చుకుంటున్నావు? ఏం నేర్చుకుంటున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఇవన్నీ చిన్నతనమా? ఇవన్నీ పాత రోజుల్లో జరిగిపోతే బాగుండేటివా? కాదు. ఇవి లేటెస్ట్ టెక్నాలజీకి ఇంకా లేటెస్ట్గా పనికి వచ్చేటువంటి విషయాలు. ఇవన్నీ పాత చింతకాయ పచ్చడి పాటలు కావు. అలాగే నువ్వు గుర్తు చేసుకో. ఏ కీడు, ఏ చీడ, ఏ ఇరుపు, ఏ ఇబ్బంది నీ బిడ్డలను అంటడానికి వీల్లేదు. ఏ ఇంట్లో అయితే ఇలాగా పిల్లల గురించి, పితరుల గురించి, ప్రజల గురించి, కాపరికి అయితే ప్రజల గురించి చేయకుండా మంచి పాప పరిహారార్థ బలి అనగా మీకోసం ఏదో పొట్టేలు తీసుకురండి, మీకోసం ఏదో అది కాదు. పాపములను క్షమించమని సంపూర్ణ వినయము విధేయతతో నేను ప్రార్థన చేయాలంటే ప్రతి ఒక్కరి పాపాలు మొదట క్షమించమన్నాడు. పాప క్షమాపణ. అందుకే మనం యెషయా గ్రంథంలో చూస్తాం, ఏమంటాము? నీకును నాకును నీ ప్రార్థనలు, నీ విన్నపములు, నీ మనలు నా యొద్దకు రాకుండానట్టుగా నీకును నాకును మధ్య ఏదో అమ్మా ఏమి పాపపు గోడ. ఆ గోడ ఎప్పుడు జరుగుద్దమ్మా? క్షమించమని అడిగినప్పుడు. నీ బిడ్డలు ప్రార్థన చేస్తే దేవుని చేతకు చేరకుండా ఒకవేళ ఆ అడ్డు కూడా ఉంటే ఈ క్షమాపణ ప్రార్థన చేయమంటే పిల్లలకు అర్థం కాకపోవచ్చు. నువ్వు చేస్తే అయిపోద్దిగా. ప్రతి ఒక్కరికి సంఘంలో కాపరి బాధ్యత ఇదే. అందుకే మాకు ధీమా, మీ బదులు నీ పాపాలు ఒప్పుకొని క్షమించమని మేము మనం పెట్టుకుంటాం. అందుకే మీకు వస్తుంది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఇలాంటివి చాలా ఉన్నాయి. వాటిని మనం గమనించుకుంటూ కొద్ది సమయం సరిపోదు కానీ, కాబట్టి మనం గమనించుకుంటే ఆ పాప పరిహారార్థ బలిలో మనం చాలా విషయాలు చూస్తున్నాం. డానియేల్ గురించి చెప్పక్కర్లేదు. మీకు 9వ అధ్యాయంలో చూస్తే చాలా వరకు ఈ మాటలు ఉంటాయి. మీరు చదువుకోండి, సమయం సరిపోదు కాబట్టి. వీటన్నిటిని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి పాపాలు క్షమించమని అడగాలి. ఇతరుల పాపాలు, ప్రజల పాపాలు, మరి మన పిల్లల పాపాలు, ఇవన్నీ కూడా మనం క్షమించమని అడగాలనేది నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఇక అపరాధ పరిహారార్థ బలి అనే అంశాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఎంతో గొప్పగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇది ఒక్క మాటతో నేను చెప్పి నేను ముగించేస్తాను. ఈ శిలువ విషయాల్లో యేసుప్రభు శిలువ వేయబడ్డాడు కదా. దానికి ఒక మాట అంటారు, మీరు రెఫరెన్స్ చెప్పాలి. అపరాధ పరిహారార్థ బలిగా తను తాను సమర్పించాడు. ఎక్కడ అపరాధ పాపములు వేరు, అపరాధములు వేరు. సిగ్నల్ దాటామంటే అపరాధం, ఫైన్ కట్టే సరిపోదు. కానీ పాపం క్షమించబడాలి. నీకు అపరాధము గురించే అంత పెద్ద శిక్షను తన మీద వేసుకున్నాడంటే ఎంత త్యాగము, ఎంత ప్రేమ ఆయన చూపించాడు. ఎవరు? యేసుప్రభుల వారు. అపరాధ పరిహారార్థ బలి అనేటువంటి మాట మనం చాలా చూస్తూ ఉంటాం. అసలు దీన్ని మీరు గమనిస్తే చాలా చక్కగా మాటలు ఉన్నాయి. తను తానే అపరాధ పరిహారార్థ బలిగా అంటారు. ఇంగ్లీష్లో ఈ మాటలో ఈ బలి, ఈ మాట ఏమైనా అనగలరు? ఏమంటారు? అపరాధ పరిహారార్థ బలి. అపరాధ ఏమని? ట్రెస్పాస్. ఒక మిలిటరీ ఏరియా ఉంటుంది, ఆడ ఒక బోర్డు పెట్టారు. ఏమని పెడతారంటే ఇది మిలిటరీ స్థలము, ట్రెస్పాసర్స్ ఆర్ పనిష్డ్ ఏదో ఉంటుంది. ఎందుకంటే అది మిలిటరీ ఏరియా, నువ్వు వెళ్ళటానికి లేదు. మీరు సికింద్రాబాద్ ఏరియాకి వెళ్తే కొంచెం అట్లా ఉంటుంది, ఇది మిలిటరీ ఏరియా. అట్లాగా కొన్నిసార్లు ఏమైపోతుందంటే ఇది ప్రొహిబిటెడ్ ఏరియా అంటే మనం కొంచెం దాటింటాం. ఇది పెద్ద విషయం కాదని నువ్వు అనుకుంటావు, కానీ దానికి కూడా అపరాధ పరిహారార్థ బలి ప్రభువే సిలువలో తను సమర్పించుకున్నాడు. దీన్ని ట్రెస్పాస్ ఆఫరింగ్ అని అంటారు. ఇంకోటి ఏంటంటే రకరకాల పేర్లు ఉన్నాయి. గిల్ట్ ఆఫరింగ్ అంటారు. గిల్ట్ ఆఫరింగ్ అని కూడా మీరు ఇంగ్లీష్లో చూడగలుగుతారు. గిల్ట్ అంటే మీకు అందరికీ తెలుసు, నాకు తెలియదు.
కానీ సుభద్ర ఏదో చేసిందని ఎవరో చెప్పారు, సుజాతగా చెప్పింది, నమ్మిన సుభద్రను అని భయంకరంగా తిట్టేసి ఇవల్ల నాకు అర్థమైపోయింది సుభద్ర ఏం చేయలే. ఇప్పుడు నాకు సుభద్ర కనిపించినప్పుడల్లా గిల్టీ ఫీలింగ్ వస్తుంటుంది, మేము తప్పు చేయకపోయి ఆమె చెప్పింది ఈమె తిని అని వస్తుంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ అపరాధం. ఇది పెద్దది కాదు కానీ చాలా పెద్ద ఆటంకమై కూర్చుంటుంది. ఎప్పుడైతే నేను వెళ్ళి తప్పైపోయిందమ్మా సుభద్రమ్మా, ఏందమ్మా చిన్న విషయమే కదా, సారీ అమ్మా క్షమా, ఎప్పుడైపోతే కరిగి. ఇట్లా దానికి చాలా పేర్లు ఉన్నాయి. గిల్ట్ ఆఫరింగ్ అంటారు, ట్రెస్ పాసెస్ ఆఫరింగ్ అంటారు, అన్ఇంటెన్షనల్. కావాలా నీకు కీడు జరగాలని కాదు, నువ్వు అంటే ఇష్టమై చేస్తా కొన్నిసార్లు. నీకు అది కీడు జరుగుతుంది నువ్వు అనుకుంటున్నావు, కానీ జరిగితే జరగచ్చేమో. కానీ నాకేమనిపిస్తుంది, నువ్వంటే ఇష్టం కాబట్టి చేస్తున్నా, కొన్నిసార్లు అట్లా జరిగిపోయింది. మరి దిస్ ఇస్ ఆల్సో ఈయనకి కూడా అపరాధ పరిహారం బలి వర్కౌట్ అవుతుంది. ఇవన్నీ కలిపితే చాలా చిన్న చిన్నవిగా కనిపిస్తాయి, కానీ చిన్న పామునైనా పెద్ద కనుక కొట్టాలి ఉన్నట్టుగా ప్రభు ఏం చేశాడంటే సిలువలో తాను బలియాగంగా మార్చుకున్నాడు. ఇలాంటివి చాలా ఉన్నాయి మనకి. చాలా ఎందుకంటే కూడా గవర్నమెంట్ ఏంటంటే మరి యాకోబు గ్రంథంలో మీరు గమనిస్తారు 4:17 వస్తాడంటే ఒకసారి యాకోబు గ్రంథం 4:17. కాబట్టి మేలైనది చేయనిరియో అలాగూ చేయని వారికి. ఇప్పుడు నువ్వేమనుకుంటావు, 10 ఆజ్ఞలు ముందు పెట్టుకొని నరహత్య చేయవద్దు, వామో ఇలా అయితే పాపం, దొంగిలవద్దు, వ్యభిచారం పాపము, ఇంకేదో పాపం, ఇంకేదో పాపం. ఇప్పుడు నాకు ఒకటి మేలైంది, నేను ఒక నడిగా ఇది నాకు మేలు, నువ్వు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మేలైనది నా కొరకు చేయడానికి నీకు మనసు ఒప్పట్లేదు. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుంది, మేలైనది చేయండి రివ్యూ అలాగూ చేయి. నువ్వు చేయట్లా, నాకు అది మేలు, నాకు అది సంతోషం, నాకు అది ఆశీర్వాదం. నేను నిన్ను అడిగా, నువ్వు చేయట్లా. మేలైనది చేయండి రివ్యూ అలాగూ. ఇప్పుడు నువ్వు తెలిసి ముట్ట కట్టుకుంటున్నావా, తెలియక ముట్ట కట్టుకుంటున్నావా బాబు? నీకు తెలిసి ముట్ట కట్టుకున్నావు, తెలియదు నీకు అసలు. యాక్చువల్గా ఏదో నాకు ఇష్టం లేదు, నేను వద్దంటున్నాను నువ్వు అనుకుంటున్నావు. ఇటువంటివన్నీ కట్టలుగా పేర్చబడి ఒకటి కాదు, రెండు కాదు, ఇది కూల్చడానికి వీలు కానంత గట్టుగా ఏమంటారు కొండగా తయారైపోతుంది. అందుకని దానికి కూడా అపరాధ పరిహారం బలిగా సమర్పణ చేస్తే అవి కరిగిపోతాయని దేవుడు చెప్తాడు. ఇంకా చాలా ఉన్నాయి, చాలా మాటలు ఉన్నాయి. ఇవి ఎక్కడ ఉన్నాయంటే నేను ఇంతకుముందు చూపించాను, లేవియకాండం 7వ అధ్యాయంలో చూపించాను. మొదటి మాట చదువుకుందాం. లేవియకాండం 5వ అధ్యాయంలో ఉన్నాయి, 14వ అధ్యాయంలో కూడా ఈ మాటలు ఉన్నాయి. వీటిని కూడా మీరు గమనించండి. తర్వాత లేవియకాండం 19. ఈ లేవియకాండంలో ఇవన్నీ ఉన్నాయి, మీరు చదువుకోండి. లేవియకాండం మొత్తం చదివితే మీకు అర్థమైపోద్ది. కానీ 7వ అధ్యాయం 1వ వచనం చదివి ముగించేసుకుంటాం. లేవియకాండము 7వ అధ్యాయం. అపరాధ పరిహారార్థ బలి అమ్మా సాలింగ. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అపరాధ పరిహారార్థ బలి. పాప క్షమాపణ అంటే పర్వాలేదు, నా పాపాలు క్షమించబడతాయని నువ్వు అనుకుంటున్నావు, దానికి ఏదో భయం ఉంటుంది, ఈ పాపం చేశానన్న భయం ఉంటుంది కాబట్టి దానికి ఏదో చేస్తున్నావు. కానీ ఈ అపరాధం, ఇది అపరాధం, ఇది నీకు లెక్కకు రావట్లేదు, ఇది పాపం అనిపించట్లా. కానీ మేలైనది చేయని నీకు అలాగ చేయకుండా పాపం అని వాక్యం సెలవిస్తుంది. దీని కొరకు నువ్వు అపరాధ పరిహారార్థ బలి ఇవ్వాలి. కానీ దాని గురించి ఒక మాటలో దాని యొక్క ప్రభావం ఏంటి, దాని యొక్క గొప్పతనం ఏంటో చెప్పబడింది. ఏమని చెప్పబడింది? అపరాధ పరిహారార్థ బలి ఏమంటమ్మా అమ్మా, దానికి మించింది లేదు, దానికి ఇంకా తిరుగు రివర్స్ అన్నది లేదు. అందుకే పాప క్షమాపణతో పాటు కలుపుకొని అపరాధ బలిగా తను దేవుడు శిలువలో అర్పించుకున్నాడు. అది అతి పరిశుద్ధమైనది. అందుకే శిలువ బలియాగం అనేది అంత పరిశుద్ధంగా మార్చబడింది. శిలువలో దేవుడు బలి బలియేనా, ఎంత చక్కగా పడతామో కదా పాట. ఇక్కడ నుంచి రావాలి, అది ఇక్కడ నుంచి వస్తుంది. నీ కోసం అతి పరిశుద్ధమైన కార్యాన్ని దేవుడు శిలువలో చేసినాడు. దాన్ని అపరాధ పరిహారార్థ బలి. ఆ బలిగా తను తాను సమర్పించుకున్నాడు. ఈ గొర్రెలు నోరులేని మూగ జీవాలతో కాదు, అది ఆయన సమస్తమైనటువంటి వాడు. అందువల్ల ఆయన నీ కోసం దాలకు చేసి నీకు పాప క్షమాపణ కలిగించినాడు. అపరాధం లేక బలివిల్ల నీ యొక్క అపరాధ పరిహారం దేవుడు అది కీడు, ఆ యొక్క శాపము లేదా పాప భారాన్ని దేవుడు తొలగించినాడు. అందుకే ఈ యొక్క 40 దినాల ఉపవాస ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా గుడ్ ఫ్రైడే రోజు సంతోషంగా దేవుడి శిలువలో పలికినటువంటి 7 మాటలను, అవి పవిత్రమైనవి, అవి పరిశుద్ధమైనవి. అది ఏదో సులువుగా, సునాయాసంగా, ఉబ్బలాటంగా, ఉత్సాహంగా నేను అనుకోవడానికి లేదు. అది సరిగా పాటించకపోతే శాపగ్రస్తులమయ్యే అవకాశం కూడా ఉంది.
దేవుని పని సక్రమంగా మేలైనది చేయనెరిగి అలాగూ చేయకుండా. దట్స్ ఆల్. దేవుని పనిలో వాడబడ్డం ఎంత ఆశీర్వాదమో. దేవుని పనిని సక్రమంగా జరిగించకుండా ఏదో ఉల్లాసం, ఏదో ఉత్సాహం, వాడు చేస్తున్నాడు, వాడు గీరకుండా నేను గీరకుండా అన్నట్టు అనుకుంటే కోతిపుండు బ్రహ్మాండమై క్యాన్సర్కి దారితీస్తుంది. కాబట్టి జాగ్రత్తగా గీరుకునేటప్పుడు దయచేసి జ్ఞాపకం పెట్టుకుందాం. ఇలాంటి మాటలు అనేకం ఉన్నాయి. ఈ 5 అంశాలను మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మొదటి అంశం ఏంటి? బలుల్లో మొట్టమొదటి బలి ఏంటి? దహన బలి. రెండవ బలి ఏంటి? సమాధాన బలి. మూడవది ఏంటి? నైవేద్య బలి. నాలుగవది ఏంటి? పాప పరిహారార్థ బలి. ఐదవది ఏంటి? అపరాధ పరిహారం. దయచేసి ముఖ్యంగా ప్రాముఖ్యంగా దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండి ఇటువంటి పరిహారం లేదా ఇటువంటి ప్రార్థనల ద్వారా ఈ మిగిలినటువంటి ఈ 18 రోజులు గడుపుదాం. అనేక విషయాలు మనం ఆలోచన చేస్తున్నాం, అనేకమైనటువంటి మనం అడుగుతున్నాం. ఇవి నేను తప్పులు అనట్లేదు, కానీ మొదట ప్రభువా ఏమో నాకు ఇష్టమైన వారు, ఏదో నా పిల్లలు నా ప్రజలు అనేది కాదు, ఎవరు జ్ఞాపకం వస్తే వాళ్ళ గురించి మొట్టమొదట చేయవలసిన ప్రార్థన ఏంటంటే వాళ్ళు నన్ను తిట్టుకుంటారేమో, అంతే కదా. ప్రియతమ్మ గుర్తుకొచ్చింది, ఏమోనైనా ఏమన్నా పని చేస్తుంది, ఏ తప్పు చేసింది ఏమో క్షమించు ప్రభా, పాప పరిహారార్థ బలిగా నన్ను నేను ఈ ప్రార్థన ద్వారా సమర్పిస్తున్నాను ప్రభా అంటే వినలేదు కాబట్టి బతికిపోయినా. ఇంకే ఏం చేసినాను సార్, ఏం చేసినానని నా గురించి అక్కడ అందుకే ఇవన్నీ చెప్పం. ఎందుకు వచ్చింది తిప్పలు మీతో లేని గొడవ కానీ చేయటం అయితే తప్ప. అలా చేయకపోతే సంపూర్ణంగా మీ గురించి నేను ప్రార్థన చేయలేదు. మొదట పాపాలు క్షమించమని అడిగిన తర్వాత అది మొదటి మెట్టు. ఆ మెట్టు ఎక్కకుండా నేను ఉట్టి కొడతానంటే ఏమీ ఎగరలేదు. మీరు చేసినారా చేయలేదా అనవసరం. ఏమో ఎందుకు వచ్చింది క్షమించమని అడిగి ఎవ్వరి గురించి ప్రార్థన చేయాలన్నా మొట్టమొదటి ఆ కాపరిగా మేము చేసేది. శిల్ప గురించి అయినా కానీ ప్రదీప్ గురించి అయినా వాళ్ళు ఎంత చేయకపోయినా వాళ్ళు మంచి వాళ్ళే అయినా డౌట్ ఉండకూడదు. యోగు ప్రార్థించినట్టుగా పిల్లల గురించి ఖచ్చితమైన మా పిల్లలైనా మీ పిల్లలైనా ఒక కాపరిగా సంఘస్థులైనా వాళ్ళందరి గురించి ఇదే ప్రార్థన సరళి. మీరు కూడా అటు సరళి అటు పద్ధతిని నేర్చుకోండి. మొట్టమొదట ప్రజల గురించి చేయండి, తర్వాత మీ గురించి లాస్ట్లో చేసుకోండి, తర్వాత మీ పితరుల గురించి, తర్వాత మీ పిల్లల గురించి, తర్వాత మీ గురించి చేసుకోండి. చక్కగా దేవుడు ఆలకిస్తాడు, చక్కగా మీకు ఆశీర్వాదాలు వస్తాయి. ప్రార్థన చేసుకున్నాం. ప్రభా నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు, నా రాజా నా రక్షక నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు నైనా. ఇదిగో ప్రభా నీ కృపల మమ్మల్ని నైనా జ్ఞాపకం చేసుకొని ఇదిగో ప్రభా ఈ యొక్క లెంట్ డేస్లో ఏ విధంగా పక్షమం ప్రార్థన చేయవలసిందో మాకు నేర్పిస్తున్నందుకు మీకు వందనాలు. ఇలాగ ప్రజల గురించి అయ్యా మరొకసారి పితరుల గురించి, మా పిల్లల గురించి, మా సొంత పాపల గురించి క్షమించమని అడుగుతున్నాం. సహాయం చేయమని నజరుడైన యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం. ఆమేన్.